హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చి నిమ్మకాయ పచ్చడి చేస్తున్నానండి. నూనెతో పని లేకుండా నిమ్మకాయ పచ్చడి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక 25 నిమ్మకాయలు పైన తీసుకున్నానండి. దగ్గర దగ్గర 30 నిమ్మకాయలు అనుకోండి. నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఆరబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదండి, మెంతులు ఒక పెద్ద టీ స్పూన్ వేసానండి. ఒక టీ స్పూన్ మెంతులు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది. మెంతులు అయితే వేగిపోయినాయండి, చూసారు కదా. స్టవ్ ఆపేసుకుందాం. మెంతులు అయితే వేగిపోయినాయి. ఈ వేడిగా ఉన్న కళాయిలోనే చూసారు కదా, కొంచెం ఆవాలు వేసుకోవాలి. జస్ట్ వేడిగా ఉన్న కళాయిలో వేసుకుంటే రెండు కలిపి మిక్సీ మెత్తగా అయిపోద్దండి. మిక్సీ పట్టుకుంటే వేడి కళాయిలో ఆవాలు వేసాను అనమాట. ఆవాలు ఎప్పుడు వేపుకోకూడదండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చూసారు కదా, మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఈ నిమ్మకాయలని కట్ చేసుకుందామండి. అలా అన్ని నిమ్మకాయలు 2 బద్దల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నిమ్మకాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు రసం పిండేస్తున్నాను. చూసారు కదా, రసం అయితే ఎంత వచ్చిందో అన్ని నిమ్మకాయలకి. ఇప్పుడు నేను కొలత కోసం కొలుస్తున్నాను అనమాట. రసం ఎంత ఉంటుంది అని మనకి ఉజ్జాయింపున తెలియాలి కదండి. నాకు ఖచ్చితంగా గ్లాసుడు వచ్చిందండి నిమ్మరసం. ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు అన్నమాట పౌడరు. చిన్న వెల్లుల్లిపాయ ముద్దండి, చిన్న చిటికెడు, ఒక 20 రేకులు మెత్తగా చేసేసుకొని ఇందులో కలుపుకుంటే అరోమా అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా రెండిట్లని నేను ఇలా కలిపేస్తున్నాను నిమ్మరసంలో. చాలా సింపుల్ అండి ఈ పచ్చడి. అసలు నూనెతోటే మనకు పని ఉండదు. కారం చూసారు కదా, నేను నిమ్మరసం అయితే దేంతో తీసుకున్నానో కారం దాంతో తీసుకున్నాను. ఒక అరంగుళం వెల్తిగా తీసుకున్నాను అన్నమాట. ఇది మనం కొలత అని ఏమి పెట్టుకోకర్లేదండి. ఎందుకంటే నిమ్మరసంలో మనకి కారం ఎంత పడుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి కారం అనేది. ఉప్పు కూడా అంతేనండి. కారం చూడండి చక్కగా నిమ్మరసంలో ఎలా కలిసిపోయిందో. ఇప్పుడు నేను తీసుకున్న నిమ్మరసం గ్లాస్కే అర గ్లాస్ వేస్తున్నాను ఉప్పు. ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకుని ముందు అలా కలుపుకున్న తర్వాత కొంచెం రుచి చూస్తే మనకి కారము ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వేసిన కొలత అయితే కరెక్ట్ కొలత, ఖచ్చితంగా సరిపోద్ది అనమాట. అంతేనండి, సింపుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం గాజు బౌల్లో కానీ గాలి తగలనే డబ్బాల్లో కానీ పెట్టేసుకోవాలి.
పచ్చడి అయితే వేడి వేడి రైస్లో కానీ అన్ని టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. బయట అయితే 1 మంత్ నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ నిల్వ ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.